హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం రోజ్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి ఎగ్స్తో. వితౌట్ ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మైదా పిండిని 1/2 kg తీసుకున్నాము. అందులో హాఫ్ కటోరడ్ చక్కెర అయితే వేసుకుంటున్నాము. క్వాంటిటీలో మైదాలో క్వాంటిటీ సగం చక్కెర వేసుకోవాలండి. మరియు అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. బియ్యం పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకుంటున్నామండి. బియ్యంని కూడా సగం క్వాంటిటీ తీసుకోవాలి. మిక్సీ పట్టేసి జల్లెడ పట్టుకొని అది కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చక్కెర వేస్తున్నాను. 3 కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే ఎల్లో తీసేసిన ఎగ్స్ 2 అయితే వేసుకుంటున్నాము. దీంతో టేస్ట్ చాలా బాగుంటుందని వేస్తున్నాం ఫ్రెండ్స్. మరి వాటర్ వేసుకొని బాగా బ్యాటర్తో బాగా మన దోశ వేసుకునే పిండిలాగా ఉండాలండి మిశ్రమం అనేది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాము. 1 స్పూన్ అంతా నెయ్యి కూడా వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్నప్పుడైతే మా మమ్మీ ఇది చేసి పెట్టేదండి. నాకైతే చాలా ఇష్టం. ఇవి క్రిస్పీగా వస్తాయి, బాగా వస్తాయండి. కావాలంటే కొంచెం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తాయి. మనకి బయట అనుకో చాలా తక్కువ వస్తాయి. ప్రైస్ కూడా ఎక్కువ చెప్తారండి. ఇలా ఫస్ట్ అయితే ఆయిల్లో బాగా వేడి చేయాలి ఈ రోజ్ ఫ్లవర్ది స్టాండ్ని. తర్వాత పిండిలో ముంచి మళ్ళీ ఇందులో వేసేసి కొంచెం కాలినాక ఇలా మొత్తం సైడ్ల నుంచి చాకుతో తీసేయాలండి. ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి. 2 ఉంటే ఈజీగా అయిపోతాయండి మనకి. పెద్ద కడాయి పెట్టుకోవచ్చు. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాము. ఇలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా మొత్తం అయితే డిప్ చేయొద్దండి, హాఫ్ డిప్ చేసి వేయాలి. ఫస్ట్ ఆయిల్లో పెట్టాలి, తర్వాత పిండిలో పెట్టాలి, ముంచి ఆయిల్లో మళ్ళీ డిప్ చేయాలండి. కొంచెం కాలినాక ఇలా మనం సైడ్ నుంచి తీసేయాలి. స్టార్టింగ్ 2-3 అయితే రావండి. తర్వాత మనకి మంచిగా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి అంతే. ఇది చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా అన్నీ మనం వేసేసుకొని ఫ్రై చేసుకొని మనకి క్రిస్పీగా ఉంటుంది. అందరూ తినవచ్చండి. బాగుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ స్టాండ్ ఉంటే సరిపోతుంది మనకి. ఫ్లవర్ స్టాండ్, రోజ్ ఫ్లవర్స్ అంటారండి వీటిని. అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అన్నీ కూడా వేసేసుకుంటున్నాము. మరొకసారి చూపించేసి ఇంకా ఇలా ఈజీగా వచ్చేసాయండి. ఇలా అన్ని సైడ్లలో అనేసి జస్ట్ లోపల కూడా ఇలా అనేసాం అనుకోండి, మనకి ఇలా ఈజీగా మనకు ఊడిపోతుంది. ఇలా వచ్చేస్తాయి. మరీ బ్లాక్ కలర్ కాకుండా మీడియం కలర్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 2 వైపులా నైఫ్తోనే ఇలా రొటేట్ చేసేసి 2 వైపులా కొంచెం కలర్ వచ్చే వరకు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చాయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ సూన్. బాయ్.